హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ రెసిపీ ఏంటి అంటే గోంగూర మటను. నార్మల్ మటను చేసుకోవచ్చు, ఇందులోనే గోంగూర తీసుకోవచ్చు అనమాట. దీనికి ఒక గిన్నె పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక కట్ట గోంగూరని తీసుకుంటున్నాను. నీట్గా శుభ్రంగా ఆకులన్నీ కడిగేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని హోల్ గరం మసాలా వేసుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, అన్నీ 2 చొప్పున వేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు షాజీరా వేసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 పొడవుగా చిచ్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు వరకు పుదీనా ఆకులు, అలాగే ఒక గుప్పెడు వరకు మెంతికూర ఆకులు వేసుకోవాలి. ఈ మెంతికూర అనేది కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితేనే దాని చేదు అనేది తెలియదు. ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ కేజీ మటన్ తీసుకుంటున్నాను, సో 3 టీ స్పూన్స్ వరకు పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రెష్గా దంచి వేసుకున్నారనుకోండి ఈ పేస్ట్ని, కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది అండ్ ఎక్కువగా కూడా వస్తుంది గ్రేవీ అనేది. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే కర్రీలో గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడ్డానికి ఆయిల్ ఏమీ లేనట్టుగానే ఉంటుంది, కానీ తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మటన్లో ఉంటుంది కదా ఆయిల్. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ పచ్చిదైనా ఓకే, వేయించిందైనా ఓకే, మీరు ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లైట్గా వేడి చేసి మిక్సీ చేసి వేశాను. ఇప్పుడు ఇది బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కేజీ మటన్ నీట్గా కడిగేసుకొని వేసుకోవాలి. నేను ఉప్పు కారం అనేది మటన్కి పట్టించలేదు, ఇప్పుడు ఇందులోనే వేస్తాను. నార్మల్ మటన్ వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా ఈ మటన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. అప్పుడు బాగా కుక్ అవుతుంది మటన్ అనేది. ఇప్పుడు ఈ గోంగూర చూడండి నీట్గా ఫ్రై అయిపోయింది కదా, ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అడుగంటకుండా నీట్గా అప్పుడప్పుడు కలుపుతూ ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి మటన్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా బయటకు వచ్చేసింది. ఇంకా కూడా ఉంది, ఇంకొక 5 మినిట్స్ పెట్టేసుకున్నట్టయితే ఇంకాస్త పోతుంది. లైట్గా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఇందులో ఉప్పు కారం అన్న వేసినట్టయితే బాగా పట్టుకుంటుంది మటన్కి ముక్కలకి. అందుకని ఇంకాసేపు మూత పెట్టేసి మగ్గిచ్చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. వాటర్ క్వాంటిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అలానే మొత్తం అడుగు పట్టే వరకు ఉంచేయకూడదు. కాస్త తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుంటే ముక్కకి బాగా పడుతుంది. ఇందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకుంటున్నాను, అలాగే 3 స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నా కారానికి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే మటన్ కాస్త ముదిరిందనుకోండి, ఇలా ఒక చిన్న టీ స్పూన్ కనుక స్టీల్ది వేసినట్టయితే మటన్ చాలా త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. గ్రేవీ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. అండ్ మటన్ ఉడకడానికి కూడా వాటర్ కావాలి కదా, అందుకని ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా విజిల్కి పెట్టేసుకోవాలి. ఇక్కడ విజిల్ అనేది పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, అలా అయితేనే బాగా కుక్ అవుతుంది. మూత పెట్టేసి ఒక 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఆవిరంతా పోయిన తర్వాతే కుక్కర్ విజిల్ మూత తీసి చూద్దాము. ఇక్కడ నాకు ఒక 8 విజిల్స్ వచ్చాయి అంతే. నేను 8 విజిల్స్ తర్వాత ఆఫ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం ముక్కని చూస్తే మనకు ఒక ప్లేట్లో వేసుకొని కట్ చేసి చూస్తేనే మనకి తెలిసిపోతుంది అది ఉడికిందా ఉడకలేదా అనేది. ఇక్కడ నాకు చూస్తే అయితే బాగా ఉడికినట్టే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ముక్కని తీసుకొని ప్లేట్లో వేసుకొని చూద్దాము. మటన్ బాగా ఉడికితేనే పిల్లలకైనా పెద్దలైనా ఎవరు తిన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమని
బాగా ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలా కట్ చేస్తేనే కట్ అయిపోతుంది కదా, ఇలా బాగా ఉడికిపోయింది మటను. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నుండి మనం ఫస్ట్ వేసాం కదా స్టీల్ది స్పూను, ఆ స్పూన్ తీసేసేయాలి. ఇంకా తీసేసుకొని మీరు వాటర్ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని కావాలి అంటే లైట్గా వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను. మీరు మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు, గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రేట్ చేసి వేసాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే నార్మల్ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మీకు కావాలి అంటే ఈ స్టేజ్లో స్టాప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోంగూర మటన్ చేస్తున్నాను కదా, గోంగూర తినని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కొద్దిగా మటన్ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో గోంగూర యాడ్ చేయొచ్చు. నేను ఒక 1/2 kg వరకు మటన్ తీసి పక్కన పెట్టేశాను. అండ్ రిమైనింగ్ 1/2 kg దాంట్లో ఈ గోంగూర మిక్సీ పట్టాను, ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ 1/2 kg మటన్లో వేస్తున్నాను. ఈ పేస్ట్ ఇప్పుడు ఈ ఒక కట్ట గోంగూర ఆకులు అనేది 1/2 kg మటన్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పులుపు అనేది. ఇప్పుడు ఈ ఫైన్ చేసుకున్న పేస్ట్ని ఈ మటన్లో వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అనేది నేను నార్మల్ మటన్ కర్రీ కోసం వేశాను. ఇప్పుడు ఇందులో మనం పులుపు, గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కదా, ఈ పులుపుకి సరిపడా ఇంకాస్త ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ కారానికి ఈ పులుపు ఇదంతా సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కనుక మగ్గించుకున్నారంటే సరిపోతుంది. గోంగూర మటన్ రెడీ అయిపోయినట్టే. ఈ గ్రేవీ అనేది లైట్గా వేసుకొని తిన్నా కూడా చాలా అన్నానికి సరిపోతుంది. జస్ట్ గ్రేవీయే తినే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ గ్రేవీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, కడుపు నిండినట్టుగా అయిపోతుంది. ఇది నార్మల్ మటన్ కర్రీ అనమాట. నేను స్టార్టింగ్లో చూపించింది గోంగూర మటన్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.